హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బ్లూటూత్ స్పీకర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ స్పీకర్ అయితే నేను 250 రూపాయలు అయితే కొన్నాను. ఈ స్పీకర్ నేను ఎక్కడ కొన్నాను, అలానే ఇది ఎలా వర్క్ అవుతుందనే విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం. అలానే నేను ఈ స్పీకర్ని అయితే 1 వీక్ అయితే టెస్ట్ చేశాను. అలానే ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీంట్లో, అలానే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది విషయం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాం. అలానే మనం ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ గురించి లాస్ట్లో చెప్తాను. అలానే ఎక్కడ కొనాలనే విషయం అయితే క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. పైన చూసుకుంటే పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ అని ఉంది. అలానే ఈ సైడ్ చూసుకుంటే ఎన్ని కలర్స్లో ఇది అవైలబిలిటీగా ఉందని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ సైడ్ మనం చూసుకున్నామంటే ఇది వైర్లెస్గా వర్క్ అవుతుందని, అలానే ప్లేబ్యాక్ టైం చూసుకుంటే 3 నుంచి 4 గంటలు అయితే వస్తుందని రాశారు. అలానే మనం డైరెక్ట్ కాల్స్ మాట్లాడవచ్చు. అలానే స్లాష్ ప్రూఫ్ అని ఎక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఒక స్పీకర్ ఇచ్చారు. అలానే ఒక యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీని ఓవర్వ్యూ అయితే చూద్దాం. దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పీకర్ని అయితే నేను పేటిఎంలో అయితే కొన్నాను. దీంట్లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, తక్కువ రేట్కి అయితే వచ్చింది. ఫస్ట్ ఈ స్పీకర్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్ పవర్ బటన్. తర్వాత దీంట్లో మళ్ళీ బ్లూటూత్ మోడ్ ఒకటి ఉంటుంది, అలానే ఎఫ్ఎం మోడ్ ఒకటి ఉంటుంది. అలానే ఈ 2 బటన్స్, ఒకటేమో సౌండ్ ఇంక్రీజ్ చేయడానికి, సౌండ్ డిక్రీజ్ చేయడానికి, అలానే నెక్స్ట్ సాంగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది సౌండ్ ఆఫ్ చేయడానికి. అలానే దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే మనం కాల్ అయితే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. దీంట్లో కాల్ లిఫ్ట్ చేయొచ్చు. అలానే కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే దీంట్లో అయితే మాట్లాడవచ్చు. అలానే దీంట్లో పిన్స్ చూసుకుంటే మొత్తం 3 పిన్లు అయితే ఉన్నాయి. ఇది చూసుకుంటే ఏయుఎక్స్ కేబుల్ పెట్టుకోవడానికి, ఏయుఎక్స్ కేబుల్ ద్వారా మీరు టీవీకి కూడా ఈ స్పీకర్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే. అలానే చివరి పిన్ చూసుకున్నామంటే మనకి నార్మల్గా యూఎస్బీ కేబుల్ ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒక యూఎస్బీ పోర్ట్ కూడా ఇచ్చారు, అంటే మీరు పెన్ డ్రైవ్ లాంటిది కూడా పెట్టి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. దీంట్లో పిన్స్ అయితే ఇచ్చారు, ఈ 3 పిన్స్ అయితే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ స్పీకర్ని టెస్ట్ చేద్దాం, సౌండ్ ఎలా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ స్పీకర్ని అయితే చెక్ చేద్దాం. కనెక్ట్ అయితే అయింది బ్లూటూత్. ఫ్రెండ్స్, సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ బడ్జెట్కి మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఇంత సౌండ్ రావటం. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా మాట్లాడుకుంటే ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే మనం కన్ఫర్మ్గా అయితే ఆ బడ్జెట్కి అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని నేనైతే టెస్ట్ అయితే చేశాను, ఒక 1 వీక్ అయితే టెస్ట్ చేశాను. దీంట్లో నేను ఒక మూవీ అయితే కంటిన్యూగా అయితే చూశాను ఈ స్పీకర్ యూజ్ చేసి. ఆకాశవాణి యాత్ర మూవీ అయితే నేను కంప్లీట్గా అయితే చూశాను అమెజాన్ ప్రైమ్లో. 2.5 అవర్స్ కంటిన్యూగా వచ్చింది. తర్వాత కూడా దీంట్లో ఇంకా 70% ఛార్జింగ్ అయితే ఉంది. మొత్తం 4 నుంచి 5 గంటలు బ్యాకప్ అయితే స్పీకర్ అయితే ఇస్తుంది, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలానే దీంట్లో ఎఫ్ఎం మోడ్ ఒకటి ఉంది. అలానే మనం కాల్ డైరెక్ట్గా ఎత్తి దీంట్లో అయితే మనం మాట్లాడవచ్చు. అలానే స్లాష్ ప్రూఫ్, అంటే మనకి సపోజ్ ఎప్పుడైనా వాటర్ అలాగా స్లిప్ అయి పడినా కానీ ఏమైతే కాదు. అలానే దీంట్లో ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏఎక్స్ కేబుల్ ద్వారా మీకు టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ బడ్జెట్లో మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే దీనికి రిటర్న్ పాలసీ అయితే లేదు. నేను దీన్ని అయితే పేటీఎంలో అయితే కొన్నాను, దీనికి రిటర్న్ పాలసీ అయితే లేదు. రిస్క్ తీసుకొని అయితే నేనైతే కొన్నాను. అలానే దీంట్లో నాకు ఇంకో నచ్చని పాయింట్ ఏంటంటే దీనికి వారంటీ అయితే లేదు. అది సెకండ్ విషయం చెప్పుకుంటున్నారు. నాకు నచ్చని విషయంలో దీనికి వారంటీ అయితే లేదు. ఇవి రెండు కన్సిడర్లో తీసుకుంటే మాత్రం మీరైతే ఇది స్పీకర్ అయితే కొనుక్కోవద్దు. సపోజ్ మీరు రిస్క్ పర్లేదు కొనుక్కుంటే మాత్రం ఈ స్పీకర్ అయితే మీరు కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈ స్పీకర్ పేటీఎంలో ఎలాగా కొనాలనే విషయాన్ని అయితే. లింక్ జనరేట్ చేసి నేను డిస్క్రిప్షన్లో పెడదామని చూశాను, కానీ లింక్ అయితే జనరేట్ అయితే అవ్వలేదు. కాబట్టి నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా పేటీఎం ఓపెన్ చేసి ఎలా కొనాలి ఈ స్పీకర్ అయితే మీకైతే చూపిస్తాను. సపోజ్ మీకు ఈ రెండు ఫ్యాక్టర్లు అంటే వారంటీ రిటర్న్ పాలసీ అయితే లేదు, ఈ రెండు ఫ్యాక్టర్లు మాకు పర్లేదు అనుకోండి, ఈ స్పీకర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పేటీఎం అయితే ఓపెన్ చేయండి. తర్వాత సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో మీరు ఎంఎస్ ట్రేడింగ్ బ్లూటూత్ స్పీకర్ అని టైప్ చేయండి. మూడో స్పీకర్ 333 ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి. ఈ స్పీకర్ నేను కొంది, నాకు క్యాష్ బ్యాక్ పోగా 250 రూపాయలకి అయితే వచ్చింది. ఇప్పుడు క్యాష్ బ్యాక్ 10% ఇస్తున్నారు, నేను తీసుకున్నప్పుడు 25% అయితే ఇచ్చారు. పర్లేదు, మళ్ళీ క్యాష్ బ్యాక్లు మారుతూనే ఉంటాయి కాబట్టి వెయిట్ చేయండి, కొన్ని రోజులకి 250కి ఇదైతే మీకైతే వస్తుంది. మనం దీని వారంటీ చూసుకుంటే 3 months సెల్లర్ వారంటీ చేసి ఇస్తున్నారు. అది పెద్ద మనకు ఉపయోగం అయితే పడదు. మన ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు సపోజ్ ఎప్పుడైనా కొనేటప్పుడు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ మాత్రం కన్ఫర్మ్గా అయితే చూడండి. మెయిన్గా మనం చూసుకుంటే దీని అవుట్పుట్ 12 వాట్ అయితే ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ 12 వాట్ అయితే చూసుకోండి ఆ కంపెనీలో మీరు కొనేటప్పుడు. ఎప్పుడైనా సపోజ్ మీరు కొనాలనే ఉద్దేశం ఉంటే అంతే, మెయిన్ అది చూసుకోండి. అలానే క్యాష్ బ్యాక్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొనుక్కోండి. ఇప్పుడైతే 10% ఇస్తున్నారంటే 300 అయితే పడుతుంది. 25% కూడా ఇస్తారు, వెయిట్ చేయండి, కొన్ని రోజుల్లో పేటీఎంలో ఆఫర్లు మారుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.